హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అటామిక్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన కొరియన్ ఫేషియల్ యొక్క పార్ట్ 1లో మనం ఏమేమి తెలుసుకున్నాము? అసలు ఈ కొరియన్ గ్లాసీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ప్రజెంట్ ట్రెండింగ్లో ఏముంది? ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్? మన ఈ అటామిక్ కంపెనీకి సంబంధించి బ్యూటీ ప్రోడక్ట్స్ని ఏ విధంగా తయారు చేస్తారు, దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ అనే అన్ని విషయాలు మనం పార్ట్ 1లో అయితే తెలుసుకున్నాము. ఎవరైతే చూడలేదో ఒకసారి పార్ట్ 1 వీడియోని అయితే చూసేయండి. సో ఇప్పుడు పార్ట్ 2లో ఈ కొరియన్ ఫేషియల్ అంటే ఏమిటి, దాన్ని ఎలా చేస్తారు అనే విషయం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా అయితే మీకు వివరిస్తానండి. అండ్ పార్ట్ 3లో వచ్చేసి కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ ప్రోడక్ట్స్ దేనికి వాడాలి అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా క్లియర్గా అయితే పార్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి ఫేషియల్ అంటే ఏమిటి, ఈ ఫేషియల్ని ఎలా చేయాలి. సో ఈ వీడియోలో నేనైతే లైవ్ డెమోని అయితే చూపించట్లేదండి. చాలా ప్రయత్నించాను, ఎక్కడైనా ఎవరైనా ఇస్తారు అని దొరకలేదు, చాలా లేట్ అయిపోతుంది అనేసి అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. కానీ దాదాపుగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయండి. సో చాలామందికి ఫేషియల్ అంటే వివిధ అభిప్రాయాలు ఉంటాయి. మన ఇండియాలో చాలామంది పెళ్లి సందర్భాల్లో మాత్రమే చేసుకుంటూ ఉంటారు ఫేషియల్స్. సో ఈ ఫేషియల్ చేసుకుంటే చర్మం తెల్లగా అవుతుందని అనుకుంటుంటారు. పెళ్ళిళ్ళకో ఇంట్లో ఫంక్షన్ ఉందనో కేవలం అప్పుడు మాత్రమే ఫేషియల్స్ చేయించుకోవాలి అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అయితే ఇది నిజం కాదు. ఈ ఫేషియల్ అనేది కేవలం పెళ్ళిళ్ళ కోసమే కాదు. ఫేషియల్ అనేది ఒక సాధారణ స్కిన్ కేర్ సొల్యూషన్. ఈ ఫేషియల్ వల్ల మనకి చాలా లాభాలున్నాయి. మీరు మంత్లీ లేదా 21 డేస్కి ఒకసారి ఫేషియల్ చేయించుకుంటే అది మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. మీ యొక్క పోర్స్ని క్లీన్ చేయడానికి ఒకసారి ఫేషియల్ చేయించుకోవడం చాలా మంచిది. ఈ ఫేషియల్ని రెగ్యులర్గా చేసుకోవడం వల్ల మీ యొక్క పోర్స్ అనేవి క్లీన్ అవుతాయి. అలాగే ఫేషియల్ వల్ల మీ యొక్క రింకిల్స్ అంటే ముడతలు తగ్గుతాయి, స్కిన్ టైట్నింగ్ అవుతుంది. ఎవరైతే ఫేషియల్ని మంత్లీ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటారో వారి ముఖంపై రింకిల్స్, ఫైన్ లైన్స్ అనేవి కనిపించవు. అలాగే చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ కూడా తగ్గిపోతాయి. ఫేషియల్ అనేది రిమూవ్ చేయడానికి మాత్రమే కాదండి, బ్లడ్ సర్క్యులేషన్ని కూడా పెంచుతుంది. ఈ యొక్క ఫేషియల్ని ఎప్పుడైనా చేయించుకోవచ్చు, నెలకు 4-5 సార్లు అయినా చేయించుకోవచ్చు మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి. ఈ ఫేషియల్ చేయించని వారితో పోలిస్తే రెగ్యులర్గా ఫేషియల్ చేయించిన వారి యొక్క చర్మం అనేది చాలా యవ్వనంగా ఉంటుంది. సో ఇప్పుడు ఫేషియల్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి కొరియన్ గ్లాసీ ఫేషియల్ అంటే ఏమిటి. సో ఇది సాధారణ ఫేషియల్ అయితే కాదండి, ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఈ కొరియన్ గ్లాస్ ఫేషియల్ అనేది ఒక స్కిన్ కేర్ రొటీన్. ఇది పూర్తిగా మనకి